హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం బిగినర్స్ కానీ టీనేజర్స్ కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఆర్ బాయ్స్ కానీ స్కిన్ కేర్ రొటీన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. ఏ స్కిన్ టైప్ అయినా కానీ లైక్ ఆయిలీ స్కిన్ అయినా, నార్మల్ స్కిన్ అయినా, కాంబినేషన్ అయినా, డ్రై స్కిన్ అయినా ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా మనం యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్స్ ఏంటి అంటే కంపల్సరీగా ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాలి, క్లెన్జర్ యూజ్ చేయాలి, అండ్ అది కాకుండా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ టోనర్. ఈ 5 మాత్రం మనం డైలీ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకు అంటే నార్మల్గా అయితే బాత్ చేసేటప్పుడు మనం సోప్స్ యూజ్ చేస్తూ ఉంటాము, బట్ అది కాకుండా కొద్దిగా హార్ష్గా ఉంటాయి కదా, అవి కాకుండా మనం దాని బదులు ఫేస్ వాష్ యూజ్ చేయటం వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి. షవర్ అయిపోయిన తర్వాత మనం ఫేస్కి మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటాము ఖచ్చితంగా. దాని తర్వాత టోనర్ అప్లై చేసుకుంటాము. టోనర్ కింద మనం బయటకు వెళ్ళి ఏమి కొనుక్కోక్కర్లేదు. రోజ్ వాటర్ని కూడా మనం టోనర్ కింద యూస్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ని యూస్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా బెనిఫిట్స్ అయితే ఉంటాయి టోనర్ కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సన్ స్క్రీన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేయాలి, ఈవెన్ బాయ్స్ కూడా, నాట్ ఓన్లీ గర్ల్స్. ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ సన్కి ఎక్స్పోజ్ అయ్యేది మన ఫేసే కాబట్టి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. బేసికలీ మనం స్కిన్ కేర్ రొటీన్లో మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేయాల్సినవి క్లెన్జర్, మాయిశ్చరైజర్, టోనర్ అండ్ సన్ స్క్రీన్. ఈ 4 ప్రొడక్ట్స్ మస్ట్ అండ్ షుడ్గా మనం యూస్ చేయాలి. మార్నింగ్ లెగ్సిన వెంటనే మనం ఫ్రెష్ అవుతూ ఉంటాం కదా, సో ఆ టైంలో క్లెన్జర్ని ఒక 5 minutes మసాజ్ చేసుకుని ఫేస్ అయితే వాష్ చేసుకోవాలి. దాని తర్వాత మనం మంచిగా ఒక టోనర్ని అప్లై చేసుకోవాలి. టోనర్ స్ప్రేస్ వస్తూ ఉంటాయి కదా, జస్ట్ అది ఇట్లా స్ప్రే చేసుకుని జస్ట్ ఇట్లా ఫేస్ మీద ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. టోనర్ అనగానే మనం ఎక్కువ బడ్జెట్ ఏం పెట్టక్కర్లేదు. ఇది టీనేజర్స్కి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అండ్ బిగినర్స్కి చెప్తున్నాం కాబట్టి మనం టోనర్ ప్లేస్లో రోజ్ వాటర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. రోజ్ వాటర్ స్ప్రే కూడా వస్తుంది కదా, సో దాన్ని కూడా మనం టోనర్ కింద యూస్ చేసుకోవచ్చు. నేనైతే రోజ్ వాటర్నే టోనర్ కింద యూస్ చేస్తా. అండ్ అదే కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి మాయిశ్చరైజర్ అయితే అది మనం ఏ సీజన్ అయినా, ఏ స్కిన్ టైప్ అయినా మనం మస్ట్ అండ్ షుడ్గా మాయిశ్చరైజర్ అనేది యూస్ చేసుకోవాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes వరకు మన ఫేస్ని డ్రై అయ్యే వరకు ఉంచాలన్నమాట. దాని తర్వాత సన్ స్క్రీన్ మెయిన్. చాలామంది సన్ స్క్రీన్ వద్దులే, లేకపోతే ఆయిలీగా అయిపోద్ది స్కిన్ అని చెప్పి అనుకుంటారు. బట్ సన్ స్క్రీన్ యూజ్ చేయకపోవటం వల్ల ఎంత ఎఫెక్ట్ అవుద్దంటే మన స్కిన్ అది మనకు తెలియదు. ఫర్దర్గా మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకు అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ సన్కి ఎక్స్పోజ్ అయ్యేది ఫస్ట్ మన హ్యాండ్స్ అండ్ ఫేసే కాబట్టి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఖచ్చితంగా బ్లాక్నెస్ అనేది డే బై డే వస్తూనే ఉంటుంది. ఆయిలీనెస్ వస్తుంది అని చెప్పి సన్ స్క్రీన్ అయితే అస్సలు అవాయిడ్ చేయకండి. అదే అలా చేస్తే కనుక ఒక బిగ్ మిస్టేక్ మీరు అక్కడే చేసినట్టు. స్కిన్ కేర్ రొటీన్లో మస్ట్ అండ్ షుడ్గా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేయడంలో 3 finger రూల్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఖచ్చితంగా 3 finger రూల్ అయితే మనం ఫాలో అవ్వాలి. ఇలా 3 fingers మీద మనం సన్ స్క్రీన్ అనేది ఇట్లా 3 fingers మీద అప్లై చేసుకొని ఇట్లా చీక్స్ మీద, నోస్ మీద అండ్ ఫోర్ హెడ్ మీద అండ్ చిన్న దగ్గర ఫుల్ ఫేస్ అంతా కూడా ఫుల్గా అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకా మేము చేసుకోగలము అనుకుంటే నెక్కి అండ్ స్ప్రేస్ వస్తున్నాయి, సన్ స్క్రీన్ స్ప్రేస్ కూడా వస్తున్నాయి ఈ మధ్యలో. సో ఆ స్ప్రే మనం కొనుక్కున్నా కానీ హ్యాండ్స్కి కూడా ఎక్కడెక్కడైతే మనకి స్కిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుందో సో అక్కడ కూడా మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవచ్చు. బట్ అవన్నీ వద్దు మాకు అనుకుంటే కనుక మస్ట్ అండ్ షుడ్గా మనం ఫేస్కి అయితే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ లేకుండా అస్సలు బయటకు వెళ్ళకండి. ఇవన్నీ యూస్ చేసి సన్ స్క్రీన్ యూస్ చేయకపోయినా మీకు స్కిన్ కేర్ రొటీన్ అనేది వేస్ట్ అయిపోద్ది. సో మస్ట్ అండ్ షుడ్గా ఒక మంచి సన్ స్క్రీన్ని యూస్ చేయండి, ఖచ్చితంగా స్కిన్ రిజల్ట్స్ అయితే మంచిగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము దానికి ఆన్సర్ చేస్తాము. అదే కాకుండా ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ లైక్ డైలీ స్కిన్ కేర్ ఈరోజు వీడియోలో మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి బడ్జెట్ ఫ్రెండ్లీ స్కిన్ కేర్ కానీ, లైక్ హోమ్ రెమెడీస్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ, ఇలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన దాంట్లో రాబోతున్నాయి. మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చరిష్మా.